ఈ లోకంలో ప్రతి మనిషి కూడా ఎంతో ప్రయాసపడుతూ ఉంటాడు. దేని విషయంలో అంటే సంపాదించుకోవాలి. ఈ లోకంలో నేను బ్రతికినంతకాలం నాకంటూ సొంత గృహాలు, ఆస్తి, అంతస్తు, ఉద్యోగాలు, వ్యాపారాలు, అధికారం అన్నీ కూడా నేను సమకూర్చుకొని పెట్టుకోవాలి, సంపాదించుకోవాలి, లగ్జరీగా రిచ్గానే బ్రతకాలి ఈ లోకంలో ఉన్నంతకాలం అని ప్రతి మనిషి అనుకుంటాడు. అయితే యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి గొప్ప సందేశం ఏంటంటే ఈ ప్రపంచానికి మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో ఏం రాయబడి ఉన్నదంటే, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణము పోగొట్టుకొనుట వాడికి ఏమి ప్రయోజనం. ఈ మాటని నిజంగా మనం ప్రాక్టికల్గా ఆలోచించగలిగితే, మొన్న కరోనా టైంలో ఎంతోమంది సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు, ధనవంతులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, అధికారం కలిగినటువంటి వారు, పదవులు కలిగినటువంటి వారు ఎంతోమంది, వారి దగ్గర చాలా వేల కోట్ల ధనం ఉంది, కానీ వారి ప్రాణాలను కాపాడుకోలేకపోయారు. ఒక్క నిమిషం కూడా వాళ్ళ ప్రాణాలను నిలబెట్టుకోలేకపోయారు. అందుకే యేసుప్రభు చెప్తున్నాడు, నా దగ్గరికి రండి, నేను మీ ప్రాణాలను, మీ ఆత్మలను రక్షించి నేను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాను అన్నాడు. అపోస్తలుడైన పౌలు ఈ లోకంలో అన్నిటినీ పెంటగా ఎంచుకొని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఏమి చక్కని మాట పలుకుతున్నాడు చూడండి. క్రీస్తును సంపాదించుకొని, ఈ లోకంలో ఉన్నంతకాలం మనం క్రీస్తుని సంపాదించుకొని మనము మన కుటుంబాలు దీవించబడదాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.